या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. అమృతాత్మ స్వరూపులైన మీ అందరికీ మీ తల్లి అవ్యాజ్యమైనటువంటి మాతృప్రేమను అందిస్తూ గాయత్రి మంత్రం పరమ పావనమైనటువంటిది. లౌకిక జీవనంలో సుడిగాలిలో కొట్టుకొని పోతున్నటువంటి జీవితాన్ని కాపాడేటువంటిది గాయత్రి మంత్రం. బాగా కాలినటువంటి ఇనప పెనుము మీద కొన్ని జలబిందువులు పడగానే ఆ జలబిందువులు నామరూపాలు లేకుండా అదృశ్యమైపోతాయి. అదే జలబిందువులు ఒక తామరాకు మీద పడినప్పుడు ఆ జలబిందువులు ముత్యాల్లాగా తళతళ మెరుస్తూ గోచరిస్తాయి. కానీ అవి ముత్యాలు కాదు, ముత్యాలు కూడా కాలేవు. అదే జలబిందువులు ఒక సముద్రంలో ఉన్నటువంటి ముత్యపు చిప్పలో పడినప్పుడు చాలా సుందరమైన మేలి ముత్యంగా తయారవుతాయి. ఒకే జలబిందువు 3 ప్రదేశాల్లో 3 రకాల పరిణామాలను పొందుతూ ఉంది. అదేవిధంగా జీవులు ఈ లోకంలో జగదంబ అనుగ్రహం ఉన్నప్పుడు ముత్యపు చిప్పలో పడి మంచి ముత్యంగా జీవితం మారవచ్చు. అమ్మ దయ ఉంటే సాధ్యం కానటువంటిది ఏమీ లేదు. గాయత్రి మంత్రంలో నీ అన్న బీజమంత్రాన్ని గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ నీ అన్న బీజమంత్రం సూక్ష్మగ్రంథిని వికసింపచేస్తుంది. అందులో నుంచి అద్భుతమైనటువంటి ధన వైభవ శక్తులను సాధకులు పొందగలుగుతున్నారు. మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి శ్రీ సూక్తంలో ఒక చక్కని శ్లోకం జ్ఞాపకం చేసుకుందాం. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. అలక్ష్మి ఎలాగ ఉంటుంది? క్షుత్పిపాసలతో ఉంటుంది అలక్ష్మి. అంటే బాగా వాడిపోయినటువంటి వదనంతో, మలిన వదనంతో, ముఖం మీద నల్లటి కప్పు లాంటిది ఏర్పడిపోయి నల్లటి మచ్చలతో ఉండిపోయి పూర్తిగా ఒక విధమైనటువంటి నలుపుదనం ఆచ్ఛాదనమైపోతుంది. నిరంతరం ఆకలితో, శోకంతో, విచారవదనంతో, మలిన వదనంతో, బాగా నీరసించిపోయినటువంటి శరీరంతో, ఆకలితో బాధపడుతూ మలినమైనటువంటి దుస్తులను ధరించి ఆ విధంగా జ్యేష్ఠాలక్ష్మి అలక్ష్మీదేవి మన గృహంలో తిరుగుతూ ఉంటుంది, మనల్ని ఆవహిస్తుంది. ఆ జ్యేష్ఠాలక్ష్మి ఉన్నప్పుడు గృహంలో అనారోగ్య వాతావరణం. ఎప్పుడూ ఎవరో ఒకరు పడకలో పడుకొని వ్యాధితో బాధపడుతూ ఉంటారు. అలక్ష్మి ఆ సమయంలో ఇంట్లో తిరుగుతూ ఉన్నది అని అర్థమట. అందుకని ఇక్కడ ఈ శ్లోకంలో క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. ఏ మహాతల్లి సకల సంపదలకు మహారాజ్ఞియో దురాదర్శాం పొందుటకు శక్యం కానటువంటిదియో, ఆ జగన్మాతను పొందుటకు శక్యం కానటువంటిది. గంధద్వారాం దురాదర్శాం మధురాతి మధురమైనటువంటి పద్మ సుగంధాల చేత పరివేష్టితమైనటువంటిది, సుగంధభరితమైనటువంటిది మహాలక్ష్మి. ఎప్పుడైతే పూజా మందిరంలో ఒక సుగంధభరితమైన ప్రశాంత వాతావరణం ఉంటుందో ఆ గృహం లక్ష్మికి నిలయం, లక్ష్మీ నివాసం అవుతుంది. అందువలన గంధద్వారాం దురాదుర్షాం నిత్యపుష్టాం కరీషిణీం, నిత్యము పౌష్టికతను కలిగించేటువంటిది, సంపన్నతను కలిగించేటువంటిది. గృహంలో సమృద్ధమైనటువంటి పాడి పంటలు, ఆరోగ్యవంతమైనటువంటి గోసంపద, గృహ వాతావరణంలో తులసి కోట, పూజ, ఇంట్లో కళకళలాడుతూ అందరూ ఆరోగ్యంగా ఉన్నటువంటి వాతావరణం, శాంతిగా ఉన్న వాతావరణం, పుష్టిగా ఉన్నటువంటి వాతావరణం, దేనికి లోటు లేకుండా ఉన్నటువంటి సంపన్నత, శాంతి, ఏ కలతలు, ఏ కష్టాలు, ఏ కన్నీళ్ళు, ఏ విధమైనటువంటి వ్యవహారాలు,
ఏ విధమైన అశాంతి లేనటువంటి గృహ వాతావరణం లక్ష్మికి నిలయమైతే, అలక్ష్మికి కలతలు కలిగినటువంటి ఇల్లు అలక్ష్మీదేవి వారందరిని ఆవహించి ఉంటుంది. కలత ఎక్కడ ఉందో అలక్ష్మి అక్కడ ఉంది. ఎక్కడ కన్నీళ్ళు ఉన్నాయో అలక్ష్మీదేవి అక్కడ ఉన్నది. మలిన వస్త్రాలు అలక్ష్మీదేవి ధరించేటువంటి వస్త్రాలు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. లక్ష్మీ తల్లి, నిన్ను ప్రార్థిస్తున్నాము, శ్రీ సూక్తం పారాయణం చేస్తున్నాము, నీ ప్రార్థన చేస్తున్నాము, గాయత్రి మంత్రం ద్వారా నిన్ను ధ్యానిస్తున్నాము. అలక్ష్మి మా హృదయాలలో నుంచి, మా జీవితాలలో నుంచి, మా గృహంలో నుంచి తల్లి వెళ్ళిపోవునుగాక. ఆ లక్ష్మీదేవి మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. ఆకలి, నిద్ర, నీరసం, సోమరితనం, కలహాలు, అశాంతి, శోకం, దుఃఖం, నిరంతరం దైన్యం, ఇలాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి ఆ లక్ష్మీదేవి మా హృదయాలను విడిచిపెట్టి వెళ్ళిపోవునుగాక. మా హృదయాలకు ఉత్తేజం కావాలి. నైరాస్యం కలిగినప్పుడు ఆ లక్ష్మీదేవి మన దగ్గర ఉన్నదని అర్థం. ఉత్సాహం కలిగినప్పుడు మహాలక్ష్మీదేవి మన దగ్గర ఉన్నది అని అర్థం. నైరాస్యం వలన కొన్ని సందర్భాల్లో ఏదైతే సరిగ్గా ఆలోచించాలో దానిని మనం ఆలోచించలేకుండా పోతాం. తొందరపడి నిర్ణయాలను తీసుకుంటాం. దీనికి దృష్టాంతంగా శ్రీమద్ రామాయణంలో ఒక చక్కని కథ, మీ అందరికీ తెలిసిన కథనే ఇంకొక దృక్కోణంలో ఆ కథను మనం ఇప్పుడు చూద్దాం. ఒకరోజు దశరథ మహారాజు అడవిలోకి వేట కోసం వెళ్తున్నాడు. కొన్ని సందర్భాల్లో భర్త గృహం విడిచి ఏదైనా వెళ్ళేటప్పుడు భార్య మనస్సుకు ఏదో కలత కలుగుతుంది. వద్దు, వెళ్ళకూడదు, ఇప్పుడు ఈ సమయంలో ఇంటి నుంచి బయట పాదం పెడితే తీరని జీవితంలో తీరని బాధ, అవమానం, కష్టం, క్లేశం, మృత్యు ఏదో ఎదుర్కోబోతున్నాడు. ఆవిడ హృదయంలో 6వ ప్రజ్ఞ అలాగా తెలియజేస్తుంది, వెళ్ళొద్దు, ప్రమాదం, ప్రమాదం, వెళ్ళొద్దు, వెళ్ళొద్దు అంటూ కౌసల్య దశరథుని వారించిందట. వెళ్ళొద్దు, ఇంత రాత్రి సమయంలో ఇప్పుడు వేటకు వెళ్ళొద్దు అని ఎంతో వారించింది. ఎంత వారించినా దశరథుడు కౌసల్య మాటను లెక్క చేయకుండా అతడు తొందరపడి వెళ్ళిపోయాడు. అరణ్యంలో వేటాడుతూ అలాగ వెళ్తుండగా గాఢాంధకారంలో దశరథునికి శబ్దభేది అన్నటువంటి ఒక విద్య వచ్చు. శబ్దాన్ని విని ఆ వంక బాణం వేయగానే ఎంత దూరంలో ఉన్నటువంటి జంతువునైనా కూడా దాన్ని సంహరించగలడు. ఆ శబ్దభేదిని అనుసరించి బాణం విడవగా ఒక మునిబాలునికి వెళ్ళి ఆ బాణం తగిలి అతడు కూలిపోయాడు. దశరథుడు ఒక మనిషి ఆర్తనాదం విని భయపడి అక్కడికి వచ్చి ఆ మునిబాలుని చూచి చాలా బాధపడ్డాడు. ఇప్పుడు ఎంతో బాధపడ్డాడు. కౌసల్య చెప్పినప్పుడు నేను గృహాన్ని విడిచి రాకుండా ఉంటే ఈ ముని బాలకుడు ఈ విధంగా నా చేతిలో మరణించి ఉండేవాడు కాదు కదా. మనసులో చాలా బాధపడ్డాడు. కానీ తొందరపాటు వలన దశరథుడు తన జీవితానికి ఇప్పుడు ముప్పు తెచ్చుకోబోతూ ఉన్నాడు. అతడు ఆ ముని బాలకుని యొక్క సలహా మేరకు ఆశ్రమంలో ఉన్నటువంటి అతని తల్లిదండ్రులకు జలం తీసుకుని వెళ్ళి విషయాన్నంతా వివరించారు. అప్పుడు ఆ ముని దంపతులు దశరథ మహారాజును శపించారు. ఏ విధంగా మేము పుత్రశోకంతో బాధపడుతున్నామో నీవు కూడా అదే విధంగా పుత్రశోకంతో బాధపడి మరణిస్తావు అంటూ వారి నోట్లో తెలియకుండానే ఆ మాటలు వచ్చేసాయి. దానివల్ల దశరథ మహారాజు పుత్రశోకంతో అలాగా మరణించాల్సి వచ్చింది. తొందరపడవద్దు అని చెప్తుంది. ఆ తొందరపాటు వలన జీవితంలో కొన్ని సందర్భాల్లో చాలా రకాలైనటువంటి క్లేశాలు మానవుడు తెలియకుండా కొన్ని సందర్భాల్లో మీ ధర్మపత్నులు మిమ్మల్ని వెళ్ళొద్దు, ఇప్పుడు వెళ్ళొద్దు అంటూ ఎంత వారించినా కూడా చాలా తిరస్కారంతో అలాగ బయటికి వెళ్ళి తీరనటువంటి కష్టాలను, బంధాలను చిక్కుకొని కొన్ని సందర్భాల్లో తిరిగి గృహానికి రాకుండా ఉండేటువంటి వాళ్ళను కూడా మనం ఈ ప్రపంచంలో చాలా అలాంటి పరిస్థితులను చూసి ఉంటాం. అందుచేతనే ఇక్కడ నైరాస్యం అన్నటువంటిది అలక్ష్మీకరమైనటువంటిది. తొందరపాటుతనం అనేటువంటిది అలక్ష్మీకరమైనటువంటిది. సరైన సందర్భంలో సరైనటువంటి ఆలోచనను
చేసేందుకు మనస్సు అంగీకరించదు, నైరాస్యం దానికి అంగీకరించదు. అందువల్ల నిరాశలో నిస్పృహలో మిగిలిపోవడం అలక్ష్మీకరమైనటువంటి లక్షణంగా ఈ యొక్క శ్రీ సూక్తంలో క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అన్నటువంటి శ్లోకం తెలియజేస్తుంది. జీవితమే ఒక్కసారి చాలా చిన్న పని వలన జీవితం సర్వం తీరనటువంటి మలుపులలోకి వెళ్ళి అంధకార బంధురమై అపఖ్యాతి పాలై జీవితం వ్యర్థమైపోతుంది. ఇంతకాలం గడిపినటువంటి దశరథ మహారాజు శాంతియుతమైనటువంటి జీవితం కేవలం ఒక చిన్న కోరిక వలన అతని జీవితం అంతమైపోయింది. అందుచేతనే నైరాస్యం, తొందరపాటుతనం ఇలాంటి లక్షణాలన్నీ కూడా అలక్ష్మీకరమైనటువంటి లక్షణాలుగా శ్రీ సూక్తంలో క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అన్నటువంటి ఈ శ్లోకం మనకు తెలియజేస్తూ ఉంది. అందువలన ఈ శ్లోకంలో తల్లి మనకు శాంతిని ప్రసాదించాలి, శాంతియుతమైనటువంటి హృదయంతో ఆలోచించాలి, ఉత్సాహాన్ని కలిగి ఉండాలి, మన గృహం నిరంతరం ఉత్సాహంతో ఉండాలి, ఆరోగ్యంతో ఉండాలి, ఐశ్వర్యంతో ఉండాలి, సమృద్ధమైనటువంటి ఆరోగ్య సంపన్నతతో ఉండాలి, గో సంపన్నతతో ఉండాలి, అందరికీ అన్నం పెట్టి ఆదరించే గృహంగా ఉండాలి. ఆ గృహంలో నిరంతరం పూజాది ధర్మాది కార్యక్రమాలు జరుగుతూ ఉండాలి. నిరంతరం సమాజంలో అనేక వర్గాల వారు మనతో అద్భుతమైనటువంటి సంబంధ బాంధవ్యాలు పట్టుకొని మన గృహానికి రాకపోకలు సాగిస్తూ ఉండాలి. ఆ గృహంలో ఎప్పుడూ హాసమోద ప్రసంగాలు జరుగుతూ ఉండాలి. సంతోషంతో నవ్వులు వినిపించాలి, సంతోషమైనటువంటి ధర్మ కార్యక్రమాలు జరుగుతుండాలి. అది ఒక శాంతికి మందిరంగా ఉండాలి. అదంతా కావాలి అంటే మహాతల్లి అయినటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ప్రధానమైనటువంటిది. సత్యేన శౌచశీలాభ్యాం, ఎవరైతే సత్యాన్ని విడిచిపెడతారో, శీలాన్ని విడిచిపెడతారో, జూదమాడుతూ ఉంటారో, త్రాగుతూ ఉంటారో, లక్ష్మి ఒకరోజు వాళ్ళని విడిచిపెడుతుంది అంటూ ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది. అందువలన ఇలాంటి అలక్ష్మీకరమైనటువంటి గుణాలను విడిచిపెట్టి శాశ్వతమైనటువంటి తల్లి దయను పొందేందుకు గృహంలోని వాతావరణం సౌభాగ్యవంతంగా లక్ష్మీవంతంగా ఉండేందుకు జగజ్జననిని సంపుటిత శ్రీ సూక్తం ద్వారా మనం ఆహ్వానిస్తూ ఉన్నాం. ఆ సంపుటిత శ్రీ సూక్తం ప్రభాత కాలంలో సూర్యోదయ సమయంలో మనం పారాయణం చేయడం ద్వారా మన గృహాన్ని సమృద్ధమైనటువంటి సంపన్నతతో నింపమని అమ్మను ప్రార్థన చేస్తున్నాం. ఒకవేళ మనం చాలా కాలం ఈ పారాయణాలు చేసినప్పటికీ మన గృహంలో అనుకున్నంతటి ఆర్థిక అభివృద్ధి లేనప్పుడు దానికి కారణం ఏంటో అన్వేషించి ఆ చిన్న చిన్న లోపాలు మనం సరిదిద్దుకొని గృహాన్ని తిరిగి సంపదలతో నింపమని, ఆరోగ్య సంపదతో, సౌభాగ్య సంపదతో, సంతోష సంపదతో, సమృద్ధమైనటువంటి ధన సంపదతో, ధాన్య సంపదతో, పశు సంపదతో, అన్ని రకాలైన సంపదలతో నింపమని మహాలక్ష్మి అయినటువంటి ఆ జగన్మాతను వేడుకుంటూ ఉన్నటువంటిది క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వ నిర్నుదమే గృహాత్. ఆ మహాలక్ష్మి ఎన్నటికీ మా గృహాన్ని విడిచిపోకుండా ఉండునుగాక. లక్ష్మి ఎప్పుడైతే గృహంలో ఉంటుందో ఉత్సాహం ఉంటుంది, ఉత్సాహం ఎప్పుడైతే ఉంటుందో సంతోషం ఉంటుంది, అక్కడ సౌభాగ్యం సమృద్ధిగా ఉంటుంది. ఉత్సాహం నూతన ఉత్తేజాన్ని ఇస్తుంది, నైరాస్యాన్ని, అనేక రకాలైనటువంటి నిస్పృహలను జీవితంలో సమూలంగా పారద్రోలుతుంది. ఎప్పుడైతే నిస్తేజంతో ఉంటామో, నిరుత్సాహంతో ఉంటామో, అనుకున్నటువంటి నిర్ణయాలు సకాలంలో తీసుకోలేకపోతూ ఉంటాము. ఇక ఏదేదో ఆలోచిస్తూ అన్ని విషయాలను మర్చిపోతూ ఉంటాం. ఉత్సాహంలో ఎన్ని పనులైనా అనాయాసంగా చేయగలం. మహాలక్ష్మి ఎక్కడ ఉంటే అక్కడ ఉత్సాహం, ఉత్తేజం ఉంటుంది, అక్కడ సంతోషం ఉంటుంది. అలాంటి సంతోష గృహాన్ని, అలాంటి ఉత్సాహపూరితమైనటువంటి హృదయాన్ని, పవిత్రాతి పవిత్రమైనటువంటి అంతరంగాన్ని ప్రసాదించమని మహాలక్ష్మిని ప్రార్థిస్తూ ఉన్నాము. గాయత్రి మంత్రంలో నీ అన్న బీజమంత్రాన్ని జపించినంతనే ఈ యొక్క బీజమంత్రం సూక్ష్మ అన్నటువంటి గ్రంథిని సంపూర్ణంగా వికసింపచేసి ధన వైభవ శక్తులకు సాధుకుని నిలయంగా చేస్తుంది. గాయత్రి మంత్రం ఎవరైనా ప్రతినిత్యం జపించేటువంటి వారింట దారిద్ర్యం అన్నటువంటిది ఉండదు. సర్వసాధారణంగా
గాయత్రి జప సాధకులు చాలా వరకు మౌనంగా ఉంటారు, గాంభీర్యంగా ఉంటారు. వాళ్ళని వచ్చి మీరు గాయత్రి జపం చేసినందువలన ఏ ప్రయోజనాలు పొందారో మాకందరికీ తెలియచేస్తారనని ఎవరైనా అడిగినప్పుడు దానికి వారు సిద్ధంగా ఉండరు. గాయత్రి మంత్రం జపించినందువలన నాకు ఎటువంటి ప్రయోజనం కలిగిందో అది నేను అందరికీ చెప్పేందుకు ఇష్టపడను అంటారు. ఎంతోమంది పెద్ద పెద్ద పదవులలో ఉన్నటువంటి వారు, అద్భుతాద్భుతమైనటువంటి కార్యాలు చేసేటువంటి వారు, పెద్ద కవులు, చాలా పెద్ద గాయకులు, అనేక రకాలుగా పెద్ద రంగాలలో ఉన్నటువంటి వారిలో 99% మనుషులు గాయత్రి మంత్ర జప సాధకులు. అనేక రంగాలలో వారికి అటువంటి పవిత్రమైనటువంటి మానసిక స్థితిని ఉంచుకొని గొప్పదైనటువంటి ఆ పదవినందు కూర్చునేటువంటి శక్తి వారి గాయత్రి మంత్రమే వారికి ప్రసాదించింది. మీరు ఎప్పుడైనా సరే గాయత్రి మంత్రాన్ని పరమనిష్టతో జపం చేసే ఏ సాధకుల దగ్గరకైనా వెళ్ళి వారిని ఈ మంత్రం గురించి, దీని విశిష్టతను గురించి, మీకు ఈ మంత్రం ఎలాగా మేము జీవితంలో అభివృద్ధిని కలిగించిందో, ఏ ఏ అనుభూతులను మీకు ప్రసాదించిందో మీరు మా అందరికీ తెలియజేస్తారంటే వాళ్ళు ఒక చిన్నగా నవ్వి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా కొంతమంది గాంభీర్యంగా ఇలా అంటారు, గాయత్రి మంత్రం ద్వారా నేనేం పొందానో అది నా హృదయంలో పదిలంగా ఉండాలి, దానిని గురించి నేనేమి చెప్పలేను అంటారు. అది నా హృదయంలో పదిలపరుచుకోదగినటువంటి ఒక అపూర్వమైనటువంటి మాతృమూర్తి ప్రసాదించిన దయ, ఆ దయను గురించి నేను అందరిలో ఏమి చెప్పలేను, అది అవసరం లేదు అంటారు. గాయత్రి జప సాధకులందరూ ఇలాగే అంటారు. అంతేకాదు దైవీ భక్తుల్లో చాలామంది తమ దివ్యమైనటువంటి ఆధ్యాత్మికమైన అనుభూతులను అందరితో పంచుకోలేరు. ఎందుకు పంచుకోకూడదని అన్నటువంటి ప్రశ్న కూడా మనకు రావచ్చు, కానీ అది వారికి ఇష్టం ఉండదు. తల్లికి శిశువుకు మధ్యలో ఉన్నటువంటి ఈ అవినాభావ సంబంధం చాలా అపూర్వమైనటువంటిది, వర్ణనాతీతమైనటువంటిది. అది అలాగా ఉంది, ఇలాగా ఉందంటూ మాటలతో చెప్పేటువంటిది కాదు. అందుకే ఈ గాయత్రి మంత్రం ఈ యొక్క అనుభూతుల గురించి చాలా పెద్ద స్థాయిలో ఉండి ఆధ్యాత్మికంగా మంచి ఉన్నత విలువలు అందుకున్నటువంటి కొంతమందితో మాట్లాడినప్పుడు మీ గాయత్రి అనుభవాలను గురించి మీరు ఏదైనా జనులతో మాట్లాడడానికి ఇష్టపడతారన్నప్పుడు గాయత్రి నా జీవనధార, గాయత్రి నా ప్రాణశక్తి, గాయత్రి నా తల్లి, గాయత్రి గాయత్రి నా జీవితం, గాయత్రి లేకపోతే నాకు బ్రతుకు లేదు, ఆ తల్లిని గురించి నేను ఏమీ చెప్పలేను, నాకు మాటలు లేవు, నా నోటిలో నుంచి ఒక్క పదం కూడా రావటం లేదంటారే తప్ప ఇంత జీవనధారగా, ప్రాణ సంజీవినిగా, జీవితానికే ఆధారంగా ఉన్నటువంటి ఆ శక్తిని గురించి, ఆ మాతృమూర్తి ప్రసాదించినటువంటి దయను గురించి వర్ణించడానికి సాధ్యం కాదు. ఆ ప్రయత్నం కూడా చేయలేరు. నిజంగా అద్భుతమైనటువంటి అనుభూతి అది. ఆ ప్రయత్నం చేయకుండా ఉన్నప్పుడే అది చాలా అపురూపంగా ఉన్నది. ఆ ప్రయత్నం చేయకూడదు, నిజమే, అది చాలా బాగున్నది. ఆ ప్రయత్నం చేసినప్పుడు ఆ స్థాయి అక్కడ తగ్గిపోతూ ఉంది, చాలా తగ్గిపోతూ ఉంది. సర్వోత్కృష్టమైనటువంటిది గాయత్రి మంత్రం. తల్లిని ధ్యానించినప్పుడు ప్రసాదించే దివ్య అనుభూతులు వర్ణనాతీతమైనటువంటిది. ఏ లోకాలకు తీసుకుని వెళ్తుందో, ఏ దివ్యమైనటువంటి సత్యాలను గోచరింపచేస్తుందో, ఏ అంతఃచేతనలోనికి తీసుకుని వెళ్ళి పరిపూర్ణమైనటువంటి దివ్య జ్ఞానానుభూతిని అనుగ్రహిస్తుందో మాటలతో వర్ణించడం సాధ్యం కానటువంటిది. అది అందరిలో కూర్చొని చెప్పుకునేటువంటిది కానే కాదు. అట్టిది కదా గాయత్రి మంత్రరాజ్యము. అందుకే నా గాయత్రి ఆ పరం మంత్రం, నా మాతః పరదైవతం. ఆ మహాతల్లి కంటే మించినటువంటి దైవం ఎవరున్నారు? ఈ మహాగాయత్రి మంత్రరాజ్యానికంటే సర్వోత్కృష్టమైనటువంటి మంత్రరాజ్యం మరి ఎందున్నది? ఆ మంత్రం కంటే మించిన మంత్రం మరేమున్నది అంటూ ఈ గాయత్రి మంత్ర విశిష్టతను గురించి ఇంత గొప్పగా వేదాలు శ్లాఘించాయి. మహనీయులందరినీ మనం చూచినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా గాయత్రి మంత్రాన్ని అనేక లక్షల సార్లు జపించినటువంటి వారే. వారి జీవితానికి జీవనధార గాయత్రి మంత్రం, వారి జీవితానికి మార్గదర్శిని గాయత్రి మంత్రం, వారి జీవితానికి సంజీవిని గాయత్రి మంత్రం, వారి కన్నతల్లి గాయత్రి మంత్రం. అందుకని గాయత్రి మంత్రాన్ని శ్రద్ధతో, నిష్ఠతో, భక్తితో మీరు జపించండి. దారిద్ర్యం లోకంలోంచి మనం పారద్రోలుదాం.
గాయత్రి మంత్రాన్ని గోశాలలో కూర్చొని జపించిన, శ్రీ సూక్తాన్ని గోశాలలో కూర్చొని జపించిన, గోవు ప్రక్కన కూర్చొని జపించిన చాలా ఉత్కృష్టమైనటువంటి శక్తి లభిస్తుంది. దారిద్ర్యాన్ని పారద్రోలేందుకు గోశాలలో కూర్చొని గాయత్రి మంత్రాన్ని కానీ, సంపుటిత శ్రీ సూక్తాన్ని కానీ, లేదా ఒట్టి శ్రీ సూక్తాన్ని కూడా జపించవచ్చు. అష్ట కష్టాలు, దారిద్ర్యాలు పటాపంచలైపోతాయి. మీ గృహంలో క్రమంగా ఆర్థిక అభివృద్ధి వస్తుంది. ఒకే రోజులో మీరు కోట్లకు పడగలెత్తి దేశాన్ని పరిపాలించే మహారాజులు అవుతారని నేను చెప్పలేను. కానీ ఇప్పుడు పడేటువంటి ఈ కష్టాలన్నీ క్రమంగా అంతరించిపోతూ గృహంలో నిరంతరం వేదన కలిగించే వాతావరణం తగ్గి శాంతియుతమైనటువంటి వాతావరణం నెలకొంటుంది. కనీసం భోజనాలు చేసేటప్పుడు కూడా చాలా ఇళ్లల్లో మనశ్శాంతిగా ఉండదు. చాలా గొడవలతో భోజనం మధ్యలో నుంచే అన్నం తినేటువంటి పాత్రలు విసిరికొట్టి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి చిన్న చిన్న కలతలు గృహ వాతావరణంలో చాలా అశాంతికరమైనటువంటి వాతావరణాన్ని కలిగించి శాంతిని భంగం చేస్తూ ఉంటాయి. కాబట్టి అలక్ష్మి యొక్క ప్రభావం వల్ల అలాంటి వాతావరణం అక్కడ నెలకొంటుంది. మరి ఇప్పుడు మీరు శ్రీ సూక్తం పారాయణం చేస్తున్నారు, అమ్మవారిని ప్రార్థిస్తున్నారు. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠాం అలక్ష్మీం నాశయామ్యహం. అలక్ష్మి శాశ్వతంగా ఈ గృహం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. మా గృహంలో నీరసం ఉండకూడదు, సంతుష్టి ఉండాలి, సంతృప్తి ఉండాలి, తుష్టి ఉండాలి, పుష్టి ఉండాలి అని కోరుకుంటున్నాం లక్ష్మీదేవిని. గృహంలో పాలు పెరుగు సమృద్ధంగా ఉండాలి, పుష్టికరమైనటువంటి వాతావరణం ఉండాలి, ధన సంపదలకు లోటు ఉండకూడదు, అందరూ ఆరోగ్య సంపన్నత ప్రధానంగా కావాలి. ఇన్ని సంపదలు ఉన్నప్పటికీ, ఎంత ధనం ఉన్నప్పటికీ ఆరోగ్య భాగ్యం లేనప్పుడు అది ఈ సంపదలను అనుభవించలేకుండా పోతాం. అందుచేతనే ఆరోగ్యం అనేటువంటి మహాభాగ్యం తప్పనిసరిగా కావలసినటువంటిది. వీటన్నిటినీ అనుగ్రహించమంటూ అమ్మను వేడుకుంటూ గంధద్వారాం ధురాదర్శాం నిత్య పుష్టాం కరీషిణిం. నిత్యము పుష్టివంతమైనటువంటిది, సర్వసంపన్నురాలైనటువంటిది, జగత్తులో అందరికీ సంపన్నతలను ప్రసాదించినటువంటిది మహాలక్ష్మి. అందరికీ సంపన్నతలను ప్రసాదించినటువంటిది మహాలక్ష్మి తల్లి. ఇంద్రునకు ఇంద్ర పదవిని ప్రసాదించి, చింతామణి సింహాసనాన్ని అనుగ్రహించి, సకల భోగభాగ్యాలను ప్రసాదించినటువంటిది లక్ష్మీ తల్లి. బృహస్పతికి బుద్ధి సంపదను ప్రసాదించి మహాగురువుగా నచ్చినటువంటిది ఆ జగన్మాతయే. సర్వకాల సర్వావస్థలందు సకల జీవరాశులందరికీ అన్నాన్ని ప్రసాదించేటువంటి అన్నపూర్ణాదేవి ఆ మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మియే శాంతి దేవతగా, న్యాయదేవతగా, తుష్టి దేవతగా, పుష్టి దేవతగా, ధనదేవతగా, ధాన్య దేవతగా, ఇలాగా రాజ్యలక్ష్మిగా అనేక పదవులను, అధికారాలను, సంపన్నతలను, ఆరోగ్యాలను, శాంతిని, సమృద్ధాలను వీటన్నిటినీ అనుగ్రహించేది కనుక గంధద్వారాం దురాదర్శాం నిత్య పుష్టాం కరీషిణీం ఈశ్వరీహిం సర్వభూతానం. ఈ సర్వలోకాలకు జగదీశ్వరువైనటువంటి ఓ మహాలక్ష్మి తల్లి తామిహో పహ్వయే శ్రియం. సర్వభూతాలకు మహాతల్లి, మహారాజ్ఞి లక్ష్మీదేవిని నేను మా గృహంలోనికి రమ్మని ఆహ్వానిస్తున్నాను. నా పూజా మందిరంలోకి వచ్చి తల్లి ఆవహించునుగాక, నా గృహాన్ని ఆవహించునుగాక, నా హృదయాన్ని ఆవహించునుగాక, నా నేత్రాలలో లక్ష్మి వసించునుగాక, నా వాక్కులలో లక్ష్మి వసించునుగాక, నా హస్తంలో లక్ష్మి వసించునుగాక. నేను ఏ కార్యాన్ని నా చేతులతో చేపట్టినా అది సమృద్ధమైనటువంటి కార్యం అగునుగాక అంటూ ఈ మంత్రం ద్వారా భక్తులు లక్ష్మిని వేడుకుంటూ ఉన్నారు. గంధద్వారాం దురాదర్శాం నిత్యపుష్టాం కరీషిణిం ఈశ్వరీయం సర్వభూతానాం. సర్వభూతాలకు అన్నింటినీ ప్రసాదించేది అమ్మయ్యే కదా. అటువంటి అమ్మకు నమస్కారం. ఆ అమ్మ మా గృహాలలో ప్రవేశించి అలక్ష్మిని పారద్రోలి మా హృదయాలను, జీవితాలను, గృహాలను, మేమున్నటువంటి లోకాన్ని సర్వసంపదలతో నింపాలని అమ్మను భక్తితో వేడుకుందాం. మహాలక్ష్మి యొక్క దివ్యమైన అనుగ్రహం సకల జీవులందరి మీద ప్రసరించాలని మనం అమ్మను వేడుకుందాం. విశ్వశాంతి వర్ధిల్లునుగాక. ఓం
శాంతి శాంతి శాంతి.